హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అయితే మెంతి చెమన్ కర్రీ. సో ఈజీ సింపుల్ వేలో తయారు చేసుకున్నామా. ఇందులో స్టవ్ ఆన్ చేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో అలానే హోమ్ మేడ్ బటర్ అనమాట, అది ఒక క్యూబ్ తీసుకున్నాను. సో దాని తర్వాత సగం దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను. సో అవన్నీ వేసేసాక బటర్ కరిగేదాకా వెయిట్ చేసేసి ముందుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చాప్ చేసి పెట్టుకున్నాను. అదైతే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరు కావాలంటే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయినా తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ బటర్లో కలిసేటట్టు ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకుందాం. సో ఇది హోమ్ మేడ్ బటర్ కాబట్టి మనకి సాల్ట్ అనేది ఉండదు బటర్లో. సో నేను కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సో నా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీరు కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోండి సరిపోకపోతే. సో తర్వాత చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేశాను చిల్లీస్ ఐటమ్. సో సాల్ట్ వేసేసుకున్నాక ఒకసారి బటర్లో మొత్తం ఆనియన్స్ అన్నీ కలిసేదాకా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి మూత అయితే పెట్టుకున్నాం, ఇంకా తొందరగా మగ్గుద్ది అనమాట. సో కాసేపు మూత తీసేసాక పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను. సో పసుపు కూడా ఆనియన్స్ మొత్తం బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. కర్రీ చేసుకునే ముందు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో దాన్ని టేస్ట్ కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. కర్రీకి చాలా తెలుసుద్ది, చాలా ఫ్రెష్ టేస్ట్ అయితే తెలుసుద్ది అనమాట. సో ఇప్పుడు తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక పచ్చివాసన అంతా పోయాక మనం టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంత కట్ చేసినా బాగా కలిపి మనం మగ్గిచ్చేస్తాం కాబట్టి ఈ విధంగా అయితే అయిపోయింది. సో ఇదైతే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అది జీరా పౌడర్ అనమాట, అది కూడా హోమ్ మేడ్ జీరా పౌడర్. సో చాలా టేస్ట్గా ఉంటుంది హోమ్ మేడ్ జీరా పౌడర్, అలానే హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. 2 హోమ్ మేడ్ కాబట్టి ఇంకా మనం ప్రత్యేకించి తయారు చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకా కర్రీకి చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా కర్రీ చేసుకునేటప్పుడు జీరా పొడి, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీకి టేస్ట్. సో ఇప్పుడు జీరా పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక మెంతి యాడ్ చేసుకున్నాము. మనం మెంతి యాడ్ చేసుకున్న వెంటనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఈ ప్రాసెస్లో మట్టు మనం మిక్స్ చేయటం మట్టు ఆపకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేయకపోతే అది చేదు, మెంతి ఆకు చేదుగా ఉంటుంది కాబట్టి మిక్స్ చేయకపోతే మనకు చేదు కింద ఫామ్ అయిపోతుంది అనమాట. సో మిక్స్ చేస్తూ ఉంటే చేదు అనేది రాదు. సో ముందుగా అయితే నేను క్యాష్యూస్ని నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకుని మనం మిక్సీ పేస్ట్ అయితే తీసుకున్నాం కదా, అది ఇందాక పేస్ట్ అయితే వేసేసాను అనమాట. సో ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా కలిపేసాక మనకి స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. సో మనకి ఇంకా గ్రేవీ కాబట్టి ఇది ఇంకొంచెం మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు చూసారా మనకి గ్రేవీ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దాకా అయితే మెంతి వేసేసుకున్నాం, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనం కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసుకున్నాం, అదే కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకున్నాను. సో కాసేపు లిడ్ పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుందాం. సో ఈ లోపల కొంచెం తీసేసాక ఆయిల్ బటర్ అన్నీ తేలింది కాబట్టి ఇది హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. సో ఈజీగా హోమ్ మేడ్ పన్నీర్. సో అన్నీ హోమ్ మేడ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి చాలా యామీగా ఉంటుంది కర్రీ అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా కర్రీ అయితే పన్నీర్ వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టండి, ఒకసారి తిప్పండి, మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, అడుగంటకుండా ఉంటుంది. సో పన్నీర్ అంతా వేసేసుకున్నాక కర్రీ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఈజీ మెంతి చెమన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో హోమ్ మేడ్ పన్నీర్ కాబట్టి అప్పటికప్పుడు 2 ప్యాకెట్స్ విజయ గోల్డ్ పాలు తీసుకుని లెమన్ వేసి ఇరక్కొట్టేస్తే ఫ్రెష్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. సో అన్నీ హోమ్ మేడే కాబట్టి మన కర్రీకి ఇంకా చాలా మంచి టేస్ట్ని అయితే ఇచ్చుద్ది అనమాట. సో ఇది మీరు మెంతి చెమన్ రైస్తో తినచ్చు, రోటీస్తో తినచ్చు, పుల్కాస్తో తినచ్చు, పూరితో కూడా తినచ్చు, అన్నిటికీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.